అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజేత స్టడీ సర్కిల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులు మరియు పెన్షనర్ల టీఏ అరియర్స్ సంబంధించినటువంటి గందరగోళంపై అధికారులని కొన్ని ఉద్యోగ సంఘాలు అడగడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సమాచారం మన వీడియోలో చూద్దాం. అందుకనే ముందుగా మన ఛానల్లో ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలు, పెన్షన్లు, డిఏపిఆర్సీ, సర్వీస్ మ్యాటర్ సంబంధించి ప్రతి అంశాన్ని వివరిస్తూ విశ్లేషణ చేస్తూ 100% ఖచ్చితమైన తాజా సమాచారంతో వీడియో చేయడం జరుగుతుంది. అలాంటి వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. అలాగే మీరు అక్కడ లైక్ చేసిన తర్వాత హైప్ అని కనిపిస్తుంది, దాని మీద టచ్ చేసి ఓకే చేసినట్లయితే ఆ వీడియో ఎక్కువ మందికి ఇచ్చే అవకాశం ఉంది. ఈ ఆలస్యం చేయకుండా మన వీడియోలోకి వెళ్దాం. మనకి ఈ డిఏ అరియర్స్, డిఆర్ అరియర్స్ అనేటివి ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు మాత్రం వర్తిస్తాయి. ఎందుకంటే దీనికి సంబంధించి అమౌంట్ పిఎఫ్లో ఆల్రెడీ జమ కావడం జరిగింది. అందులో దానికి సంబంధించినటువంటి ఎటువంటి ఆందోళన లేదు. కానీ సిపిఎస్ ఉద్యోగులు మరియు ఈ పెన్షన్ సంబంధించి పెన్షన్ సంబంధించి ఏమేమి సమస్యలు ఉన్నాయి, ఎలా పరిష్కారం కావాలనేది నిన్న వీడియోలో చేయడం జరిగింది. ఒకసారి ఎవరైనా చూడకపోతే ఆ వీడియో చూడండి. సిపిఎస్ ఉద్యోగులకు సంబంధించి చాలా ఉద్యోగ సంఘాలు అడగడం జరిగింది. ఇది యూటీఎఫ్ గుంటూరు జిల్లా వాళ్ళు డిటిఓ గారిని అడిగిన సందర్భంలో వారు ఇచ్చినటువంటి వివరణ మన వీడియోలో చూద్దాం. ఇదే వచ్చేసి రాష్ట్రం అంతా మొత్తానికి కూడా ఇదే వర్తిస్తుంది. డిఆర్ఆర్ఎస్ అందరికీ 3 విడతలు జమ కావాలి, కానీ ఒక్కొక్కరికి ఒక విధంగా పడ్డాయి. దీనికి కారణం తెలియాలంటే డిఆర్ఆర్ఎస్ బిల్లుకు సంబంధించి అనుమతి ఇచ్చిన సందర్భంలో మీరు ఏ డీడీఓ దగ్గర పనిచేశారో, ఎక్కడ ఉన్నారో దానికి సంబంధించినటువంటి సమాచారం కనుక్కొని మీ డీడీఓ 3 విడతల బిల్ సబ్మిట్ చేశారా లేదా, బిల్ పాస్ అయిందా లేదా అనే దానికి టోకన్ నెంబర్తో సహా చూసుకొని దాన్ని స్టేటస్ చెక్ చేసుకోవాలి. చాలా వరకు చివరిలో పెట్టిన బిల్లు సిఎఫ్ఎంఎస్లో పెండింగ్లో ఉన్నాయి. పెండింగ్లో ఉంటే కొద్ది కాలం చూడాలి. ఒకవేళ బిల్ పెట్టకపోయినా సరే రిజెక్ట్ అయినా జెన్యూన్ సర్టిఫికేట్ ఇప్పుడు మరలా మనం అప్లై చేయండి. ఒకవేళ మీరు ట్రాన్స్ఫర్ అయ్యి డీడీఓ మారి ఉంటే పాత డీడీఓ వద్ద జెన్యూన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రస్తుత డీడీఓ దగ్గర దీనికి సంబంధించి ఏవైతే మీకు పెండింగ్ ఉన్నాయో ఆ విడతలకు సంబంధించి బిల్లు సబ్మిట్ చేయించుకోవచ్చు. సోమవారం నుంచి అధికారులు దీని మీద కసరత్తు చేస్తున్నారు. ఏమైనా ఉన్నట్లంటే అవి సాల్వ్ చేసి చిన్న చిన్న సమస్యలు ఉంటే ఖచ్చితంగా ఈ వారంలో ఇవన్నీ జమ చేసే అవకాశం ఉంది. ఈ వారం తర్వాత కూడా జమ కాకపోతే పై విధంగా మీరు డీడీఓ గారిని సంప్రదించండి.